మీ బావ, అదే తేడా బాబా, ఐ మీన్ నా సూర్య. తన చేతే తను చెప్పింది మార్చి ఎలా చెప్పించానో చూసావా? దట్ ఈజ్ సామాన్య. నీకు సూర్య రాసి పెట్టిలేడు. స్వర్గంలోనే మా పెళ్లి ఫిక్స్ అయిపోయింది. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదా. ఏంటలా చూస్తున్నా? ఏదో ఒకటి మాట్లాడతావు కదా, మాట్లాడు. తర్వాత మాట్లాడదామని. ఇంకా హోప్ చావలేదా? హోప్కి మరణం ఉండకూడదు. అమ్మ సామాన్య, అంతా రెడీ చేశాను. పసుపు దంచుదు గంట. వస్తున్నాను జయంతి అంటే. చక్కగా దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని మొదలుపెట్టు. అలాగే జయంతి అంటే. కాసేపు ఆగొచ్చుగా చెల్లి. ఏ దుర్ముహూర్తం ఏమైనా ఉందా? చితి చచ్చిన వాణ్ణి, చింత బతికిన వాణ్ణి కాలుస్తుంది అన్నట్టు మనసులో ఏదో పెట్టుకొని అలా మాట్లాడతావు గాని అది నీ ఆరోగ్యానికే చేటు చెల్లి. చేటు, నీ మనసులో ఏముందో నాకు తెలుసు కదా. అక్క, ఇంకేం మాట్లాడు కాపు. సామాన్య, నువ్వు ఆగకు. పసుపు దంచమ్మా. రోకలెత్తు. ఆగండి, ఆగండి, ఆగండి. ఎవరండి మీరు? మన వీధిలో కొత్తగా వచ్చారేమో చెల్లి. మేము ఈ వీధి వాళ్ళం కాదు, మహిళా మండలి నుంచి వస్తున్నాం. నేను అధ్యక్షురాల్ని, వీళ్ళు కోశాధికారులు. మేం మిమ్మల్ని ఏమీ పిలవలేదే. పిలవని పేరటానికి రావడానికి మాకు సిగ్గులేదనుకుంటున్నారా? మరిప్పుడు ఎందుకు వచ్చినట్టు, ఎందుకు ఆగమన్నట్టు? ఇక్కడ అన్యాయం జరుగుతోందని మాకు కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ ఎవరిచ్చారు? ఎవరో ఆకాశ సీతం ఇచ్చింది, మీకెందుకు? సరే, ఏమనిచ్చారు? ఈ అమ్మాయి పేరేంటి? సామాన్య. పెళ్లి కొడుకు? సూర్య. ఇది అతని ఇష్ట ప్రకారమే జరుగుతోందా? ఎస్, నా ఇష్టంతో, ఆయన ఇష్టంతో, మా వాళ్ళందరి ఇష్టంతోనే జరుగుతుంది. మొదటి భార్య ఇష్టంతో జరగడం లేదుగా. కంప్లైంట్లో ఇచ్చింది అదే. ఏంటి శామ్, ఇది నీ పనా? కాదు చిన్నత్త, నాకేం తెలీదు. అక్క, ఇది మరీ బాగుంది చెల్లి. ఇదేమన్నా పెద్ద గండికోట రహస్యమా? నా ఒక్కదానికి తెలుసన్నట్టు నా వైపు చూస్తున్నావు. సూర్యకి సగం పెళ్ళయిందని ఊరంతా తెలుసు. ఎవరో ఊరుకోలేక చెప్పుంటారు, నేనైతే చెప్పలేదు. ఎవరు చెప్పినా మా కొరిగేదేం లేదక్క. ఇదిగో చూడండి, మీరెవరైతే ఇష్టం లేదని అనుకుంటున్నారో ఆ అమ్మాయి ఈమె. నా కొడుక్కి ఎవరితో అయినా పెళ్లి జరిపించుకోవచ్చు, నాకే అభ్యంతరం లేదని ఉత్తరం రాసి సంతకం పెట్టింది. నో, ఇట్స్ నాట్ ఫేర్. ఏమన్నారు? నేను చెబుతాను మాత. ఒక సీరియల్లో నడుస్తున్న హీరోయిన్ మరో సీరియల్లో చెయ్యాలంటే ఆ చేస్తున్న సీరియల్ నిర్మాత పర్మిషన్ ఉండాలని ఇప్పుడు రూల్ ఎలా వచ్చిందో అలానే ఇదీను. హీరోయిన్ ఇష్ట ప్రకారమే చెయ్యాలంటే కుదరదు. రూల్ ప్రకారమే న్యాయంగా నడుచుకోవాలి. మీరు చెప్పింది నాకేమీ అర్థం అవ్వలేదు బాబా.
అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అర్థమైతే చాలు మాత. బాబా సరే సరే, నేను చెప్పిన దానికి నేనే తాత్పర్యం చెబుతాను. ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే, సమంతా బాలిక పర్మిషన్ ఇచ్చింది కదా అని మీరు చేయడానికి లేదంట. మహిళా మండలి వాళ్ళ పర్మిషన్ కూడా కావాలంట. నేనంతా చెప్పానా? మీరు గ్రేట్ మేడం. ఏమ్మా మహిళా అధ్యక్షురాలు మాత, అదే కదా మీరన్నది? 100% స్వామి, మీరెవరో గాని సింగిల్ లైన్కే మీనింగ్ చెప్పారు. ఆయన తేడా బాబా అని హిమాలయాల నుంచి వచ్చారు. అవునా? అవునా? అది సరేనండి, మీరు మీ ఇష్టానికి రూల్ పెడితే మాత్రం మేము పాటించాలా? అమ్మాయికి ఇష్టం లేకపోతే పాటించాలి. ఏం శామ్, నీకు ఇష్టం లేదా? ఉత్తరం ఊరికే రాసిచ్చావా? ఆ, అది అది చిన్నత్త. నసుగుతావేంటి? చెప్పు. నువ్వు చెప్పకపోయినా నువ్వు రాసిచ్చింది అబద్ధం కాదు శామ్. ఇదిగోండి అధ్యక్షురాలు గారు, శామ్ ఉత్తరం రాసినప్పుడు మన 1 టౌన్ సిఐ దీపిక కూడా ఉన్నారు. సాక్షి సంతకం కూడా ఆవిడే పెట్టారు. మీకన్నా ఆవిడది పెద్ద పోస్టు, ఆవిడని ధిక్కరిస్తారా? అలా ఎందుకు చేస్తాం? కాకపోతే మా కళ్ళతో చూసేంత వరకు మేమేది నమ్మం. నోటేదో ఉందన్నారుగా, తీసుకురండి చూస్తాం. చూశాక వెళ్ళిపోతారు కదా. మీరు చెప్పింది నిజమైతే వెళ్ళిపోతాం. తెస్తాను, చదవండి. అప్పుడు మేముండమన్నా మీరుండ్రు. తీసుకురండి ఆంటీ. తెస్తా. నువ్వు రాసిచ్చిన పేపర్తో వస్తా. అమ్మ చెల్లి, ఉత్తరాన్ని ఆయుధంగా వాడుతున్నావా? మరి నేనేం వాడతానో చూడు. వేషాలు వేస్తున్నారా? వేషాలు ఈ జయంతి దగ్గర అవుతాయనే వస్తున్నా. చెల్లి, పేపర్ తెస్తుందంట. పేపర్ చూడు. రాదు అనుకుంటున్నారేమో, నేను తోక ముడిచే రకాన్నే కాదు. వస్తున్నా వస్తున్నా. మిమ్మల్ని అమ్మా! అబ్బబ్బబ్బా! అబ్బా! అయ్యో చిన్నత్త, లే, దెబ్బలు ఏమైనా తగిలాయా? కింద పడితే దెబ్బలు తగలక హాయిగా ఉంటుందా? నడుము విరిగిపోయిన. అయ్యో చెల్లి, అదేం చెల్లి, అల్లుకు మీద కాలేసి ఎలా పడిపోయావు? నడువేమన్నా విరిగిపోయిందా? ఇంక నువ్వు బయటికి వస్తావులే. ఉండు, బెడ్రూమ్ లో దింపేస్తాను, పడుకుందో గాని. ఆ పేపర్ నాకు ఇచ్చేయ్, నేను తీసుకెళ్తాను. బాబోయ్, ఆ, నీకంత శ్రమ అక్కర్లేదక్క, నేనే తీసుకెళ్ళిస్తాను. బాబోయ్, ఇది తీసుకెళ్ళి వాళ్ళని పంపించేస్తాను. అంతేలే చెల్లి, గొర్రె కషాయం వండే నమ్ముద్ది అన్నట్టు నన్నెందుకు నమ్ముతావు? నేనే గొర్రెని కాదు, నీ సామెతలా పక్క. సరే చెల్లి. పాపం చిన్నత్త పడిపోయింది. ఈ జాలికి ఏం తక్కువ లేదులే. బయట నిజం చెప్పమంటే ఆఫు ఈ అన్నావు. నేను చెప్పినా చెప్పకపోయినా నీకు లాస్ ఏంటి చిన్నత్త? నేను రాసిచ్చిన బలమైన సాక్ష్యం నీ దగ్గరే ఉందిగా. ఉందనేగా మీరు కాక పడ్డానికి వచ్చారు. లే చెల్లి, కాకా పట్టడానికి రాలేదు. వాళ్ళు కాఫీ అడిగితే ఇవ్వడానికి వచ్చాను. నన్ను మనిషిని అడిగితే తేవడానికి వచ్చాను. నేను రావడం నువ్వు జారడం ఏకకాలంలో జరిగాయి చెల్లి. సరే సరే, ఇక వాళ్ళకి ఓ అతిథి మర్యాదలు మంచినీళ్ళు కాఫీలు అక్కర్లేదు. వెళ్ళండి వెళ్ళండి, నేను మంచినీళ్ళు తాగొస్తాను. అమ్మా, అమ్మా. శ్యాము, పద శ్యాము, మీ చిన్నత్తేదో చూపిస్తున్నట్టుగా చూద్దాం. పద. చదవండి. నేను చదువుతా. మీరు కాదు స్వామీజీ, మీరు చదవండి. మీరైతేనే న్యాయం చేస్తారు. సరే మాత.
ఇది ఎవరో నన్ను బలవంతం పెట్టి రాయిస్తున్నది కాదు. నాకు నేనుగా రాస్తున్నదే. నా మనసులో నీ మీదున్న ప్రేమ అక్షరాలుగా మార్చి రాస్తున్నాను సామాన్య. ఎస్ సామాన్య, నువ్వంటే నాకిష్టం. చంద్ర వెట్ సామాన్య ఉండాలనే నా కోరిక. సామాన్య, ఐ లవ్ యూ. అది ఈ లెటర్ నేను రాలేదమ్మా. అందరికీ తెలీదు, నాకు నీకు మాత్రమే తెలుసు. నోరు మూసుకోనుండు. ఏంటిదంతా? ఇదంతా యాక్టింగ్ రా, యాక్టింగ్. ఇప్పటి వరకు ఎలా ఉన్నావో అలాగే ఉండు. ఏమీ తెలియనట్టుగా జరగనట్టుగా. అంతేనంటావా? అంతే అంతే. సరే. బాబా, మీరు చదువుతుంది అందులో ఉన్నదే కదా? అవును బాలిక. నాకు నమ్మకం కలగడం లేదు. అది సామాన్య రాసిన నోట్ కదా? తెచ్చింది నువ్వే కదా పిన్ని. సరే బాలిక, అంత నమ్మకం లేకపోతే వేరే ఎవరైనా చదవండి. నేను చదువుతాను. ఆవిడకి ఇవ్వకూడదు స్వామీజీ. పర్వాలేదు మాత, కనపడుతున్నది ఎక్కడికి పోతుంది? వాళ్ళకి నమ్మకం కలిగాలిగా. తీసుకో బాలిక. బాలిక, పైకి చదువు. ఏంటమ్మా అలా బెగి తీసుకుపోయావు? ఆంటీ, ఇది శామ్ రాసిందే అమ్మా, చదువు. చదువు. అందరూ వెయిటింగ్ ఇక్కడ. నేను చదవలేను. నేను చదువుతాను, ఇటివ్వు. ఏంటి సామాన్య? నాకేం అర్థం కావడం లేదంటే. సామాన్య, ఐ లవ్ యూ. పెద్దలతో మనకు సంబంధం లేదు, పట్టింపులతో మనకు అవసరం లేదు. నాకు నువ్వు, నీకు నేను ఉన్నాం. నువ్వు నేను ఏకమవుదాం. నువ్వంటే నాకు ఇష్టమని చెప్పుకుందాం. నువ్వు నాకు నచ్చావని అనుకుందాం. పవిత్ర బంధం అవుదాం. మళ్ళీ మళ్ళీ రాని రోజులా పెళ్లి చేసుకుందాం. జీవితాంతం కలిసుందాం రా సామాన్య. అన్ని సినిమా పేర్లే. అయినా అది నా చేతుల్లోకి ఎలా వచ్చింది? మీరు తెస్తే వచ్చింది. ఇది నేను తెలియదు. ఎక్కడో ఏదో మోసం జరిగింది. మోసం చేయాలనుకున్నది మీరు. మీరు చదవాలనుకున్నారు. స్వామీజీతో మొదలు పెట్టేసరికి దొరికిపోయారు. లేదండి, శామ్ రాసిన ఉత్తరవే వేరు. అవునండి. అవునని మీరు చెప్తే సరిపోదు. ఒక్కటైతే మా క్లియర్, సమంత మీకు పర్మిషన్ ఇవ్వలేదు. అయ్యో, ఇచ్చిందండి. కావాలంటే తన్నే అడగండి. అమ్మా చెప్పమ్మా. ఆ అమ్మాయి ఇప్పుడు ఏం చెప్పినా మేము నమ్మం. ఎందుకంటే మీరేమైనా చేస్తారేమోనన్న భయంతో చెప్పొచ్చు. అయితే ఇప్పుడేమంటారు? పసుపు దంచాల్సింది నువ్వు కాదు, సమంత. సూర్య సమంతనే పెళ్లి చేసుకోవాలి.
సమంత మీరేమంటారు? అయ్యయ్యో మీరు చెప్పిన తర్వాత కాదనకూడదు కదండి, ఒప్పుకుంటుంది. లేదంటే మా మీద మీరు పోలీస్ కేసు పెడతారేమో కదా. ఆ? Here we go, we're holding duties. Here we go, boom, up to your grill. తప్పకుండా ఆ అమ్మాయి ఇష్టాన్ని చంపేస్తూ బెదిరిస్తున్నారని కేసు పెడతాం. ఉద్యమానికి తెర తీస్తాం. మేడం, అంత పని మాత్రం చేయకండి. చేయకూడదంటే నువ్వు సంతోషంగా ఉన్నావని మేము నమ్మాలి. అయ్యో నమ్మాలంటే నువ్వు పసుపు దంచాలేమోనమ్మా. ఆ, అంతే అంతే. రాజ్య అంటే మీరు కూడా ఆ, అయ్యయ్యో నాదేం లేదు సామాన్య, వాళ్ళు అనుకుంటున్నదే చెప్తున్నాను అంతే. ఆ, ఇందులో అనుకునేదేముంది? అదే అదే అన్నప్పుడు నా వల్ల నా వాళ్ళు ఇబ్బంది పడకూడదు. నేను మీరు చెప్పింది చేస్తాను. చేసే సముద్ర, ఏం కాదు, వెళ్ళి దంచు. చిన్నత్త చెయ్యనా? ఆవిడ అడ్డుపడితే తప్పు చేసిన వాళ్ళు అవుతారు. మా చిన్నత్త ఎప్పుడు తప్పు చేయదు. చెయ్యదు అని నేను నిరూపిస్తాను. మీ ముందే పసుపు దంచుతాను. చూడండి. శామ్, దంచుతూ గల్లే. అప్పటి వరకు వాళ్ళుండి ఏం చేస్తారు? వాళ్ళకి బోల్డ్ పనులుంటాయేమో. మీరు వెళ్ళండి, తానే దంచుతుంది. మాకేం పనులేవండి, ఫంక్షన్ అయ్యాకే ఇంటికి వెళ్తాం. డుమ్ డుమ్ డిగాడిగా సర్వం మామ్యామ్య. తాను ఒకటి తెలిస్తే దైవం మరొకటి తెలిసిందంటే ఇదే అంతా విధి. స్వామీజీ ఆ విధి కూడా మీరు చెప్పిందే జరగాలనుకుంటుంది. ఆ, అవును మాత. సముద్ర, ఇక మొదలుపెట్టు. పద్మదిన సామాన్య మొదలుపెట్టిన దాంతోనేనా? అర్థమైంది సముద్ర. రోకలి కడిగేసి మళ్ళీ నీకు నేను సిద్ధం చేస్తాను కదా. జస్ట్ మినిట్. సామాన్య, చూసావా మొత్తం ఎలా రివర్స్ అయిందో? బావ నీకు రాసి పెట్టలేడు. స్వర్గంలో పెళ్లి ఫిక్స్ అయింది మాకు. హీస్ మైన్. మహిళా మండల్ వాళ్ళని పిలిపించి నన్ను ఆపేసి నువ్వు పసుపు దంచుతావా? ఎలా దంచుతావో చూస్తానే. అసలు నీ అంత చూస్తాను. బేబీ అక్కడికే వస్తున్నాను. కార్యక్రమం స్టార్ట్ అయిందా? స్టార్ట్ అవ్వకుండానే ఫుల్ స్టాప్ పడిపోయింది డాడీ. వాట్ హ్యాపెండ్ బేబీ? ఏం చెప్పండి డాడీ, అది మహిళా మండల్ వాళ్ళని పిలిపించి రూల్స్ మాట్లాడించింది. రూల్సా? రూల్స్ ఏంటి బేబీ? అది రాసిచ్చిన పేపర్ నీ దగ్గర ఉంది కదా, అది చూపించలేకపోయావా? జయంతి అంటే నాకు సపోర్ట్ చేస్తూ చూపించింది డాడ్. మరి ఇంకేంటి? ఇంకేంటంటే ఏం చెప్పను, ఆ పేపర్లో అది రాసిన మ్యాటర్ లేదు డాడీ, ఏదో దిక్కుమాలిన లెటర్ ఉంది. ఏం మాట్లాడుతున్నావు బేబీ? జరిగిందే చెప్తున్నాను డాడీ. సమంత బ్యాచ్ అంతా కలిసి నా జీవితంతో ఆటలాడుకుంటున్నారు. నేను దంచాల్సిన పసుపుని అది దంచేస్తుంది డాడీ. నాకు చాలా షేమ్ గా ఉంది డాడీ. చచ్చిపోవాలనిపిస్తుంది. ఛీ! బేబీ అలా మాట్లాడుకో, నేనున్నాను కదా. ఏం చేస్తావ్? ఏం చేయగలవు? అసమర్థుడికి కూతురుగా పుట్టాను. అంతా నేను ఏ జన్మలోనూ చేసుకున్న పాపం.